ప్రతి ఇంటి వెలుగు ప్రకాశన్న. పగలు మాత్రమే వెలుగునిచ్చేవాడు సూర్యుడు, రాత్రికి మాత్రమే వెలుగు ఇచ్చేవాడు చంద్రుడు. కానీ 24 గంటలు రాజేంద్రనగర్ నియోజకవర్గానికి వెలుగునిచ్చేవాడు, దగదగమని ప్రకాశించేవారు మన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారు. ఆయన చొరవలో సంక్షేమం ఉరుకులు పెడుతుంది, తన చేయూతలో అభివృద్ధి పరుగులు పెడుతుంది. ప్రతి ఇంటి ఇల్లాలి నడుగు రాజేంద్రనగర్ నియోజకవర్గానికి నీళ్లు ఎవరు తెచ్చారో చెబుతాయి. ఫ్లైఓవర్స్, విశాలమైన రోడ్లను పలకరించి చూడు. చెట్లు పుట్ట చదును చేసి విస్తరించిన రోడ్లని అడిగి చూడు, ప్రదాత ఎవరో చెబుతాయి. ప్రతి అక్క చెల్లెల్లా ఆడపడుచుల అభిప్రాయం విను. వెన్నకన్నా మంచివాడైన అన్న మనసు గొప్ప అని చెబుతారు. ఎమ్మెల్యే అనే గర్వం ఇసుమంత కూడా లేని ఓ అసాధారణమైన వ్యక్తి. ప్రజలే నా పదవులు అని భావించే సమ్మోహన శక్తి ప్రకాశన్న. రాజేంద్రనగర్ ఓటర్ అదృష్టమో, ప్రకాష్ గౌడ్ అన్నగారి పూర్వజన్మ పుణ్యమో, ఒక కుటుంబంలా తన నియోజకవర్గంలోని ప్రతి గడప గడపకు ఇష్టమైన ఇంటి మనిషిగా ప్రకాశన్న అంటే అంతులేని అభిమానం. ఆ అభిమానమే ప్రకాశన్నను ఓటమి ఎరుగని ధీరుడిగా మార్చింది. తన మంచితనమే ప్రతి గుండెలో ప్రకాశన్న పేరు స్టాంపులా పడింది, వినిపించేలా చేసింది. ఒక చిన్న బస్తీలా రాజేంద్రనగర్ని ఐటీ రంగానికి, ఉపాధి ఉద్యోగాలకు, సినిమా, కార్మిక, కర్షక అనేక రంగాల వారికి రాజేంద్రనగర్ని హైదరాబాద్ గుండెగా మలిచారు మన అన్న శ్రీ ప్రకాశన్న. ఎన్నో ప్రతిష్టాత్మక కంపెనీలను రప్పించారు. ఎంతో మంచి పేరు ప్రఖ్యాతులు కలిగిన వారికి నివాసయోగ్యమైన ప్రాంతంగా నియోజకవర్గాన్ని తీర్చిదిద్దారు. పుట్టలా చెట్లలా ఉండే మణికొండను, రాళ్ల గుట్టలుగా ఉండే శంషాబాదును బంగారు పొలంలా, బంగారు గనిలా మార్చారు ప్రకాశన్న గారు. ఎక్కడా తగ్గేదే లేని మనస్తత్వం, గొప్ప లక్షణాల నాయకత్వం, రాగద్వేషాలు లేని ప్రేమతత్వం, కోట్లాను కోట్ల అభివృద్ధి పనులు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు 10,76,56,500 పెన్షన్స్ ప్రతి నెల సుమారుగా 11 లక్షలు. ఓఆర్ఆర్ ప్రాజెక్ట్ మంచినీటి పథకాల నిమిత్తం 1200 కోట్లు గాను 128 కోట్లు మణికొండకు తెచ్చిన ఘనత. రోడ్లు, బీటీ రోడ్స్, డ్రైనేజీ, హరితహారం మరియు ఇతర పనులకు అత్యధికంగా 4,221 కోట్లను శాంక్షన్ చేయించిన మన ప్రకాశన్న. సీఎంఆర్ఎఫ్ ఫండ్స్ దాదాపుగా 100 కోట్ల వరకు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ జస్ట్ శాంపిల్ మాత్రమే. ఇక ముందు రోజుల్లో ప్రకాశన్న పాలనలో, అభివృద్ధిలో రాష్ట్రంలో నంబర్ 1 నియోజకవర్గంగా అవతరించబోతోంది మన గౌరవ శ్రీ రాజేంద్రనగర్ ఎమ్మెల్యే శ్రీ తొలకంటి ప్రకాష్ గౌడ్ గారు. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం తరపున ప్రకాశన్న గారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాము. వెల్కమ్ టు ప్రకాష్ గౌడ్ గారు. మణికొండ ఆడపులి, మంచి మనసుగల బంగారు తల్లి మన పటోళ్ల రూపారెడ్డి గారు. ఆ చిరునవ్వు చూడు, మెరుపు నవ్వినట్టు, ఆ ధైర్యం చూడు, ఉరుము కదిలినట్టు, ఆ స్నేహం చూడు, పొడమి పరవశించినట్టు, ఆ తెగువ చూడు, నేనున్నా అన్నట్టు. కనిపించే కొండంత అండ మన రూపారెడ్డి గారు.
సేవ చెయ్యాలన్నా, చీర తీయాలన్నా, తప్పు చేసిన వారి తాట తీయాలన్నా, తన తరువాతే ఎవరైనా వెన్నెల కన్నా చల్లని మమత, బంగారం కన్నా మెరుగుగల వనిత, ప్రేమ పలుకుల మన పటోళ్ల రూపారెడ్డి గారు. ఆప్యాయత, ఆ పలకరింపులు, శత్రువు కూడా మిత్రుడైపోయేలా భుజం తట్టి ప్రోత్సహింపులు. టాలెంట్ ఉన్న వారికి చేయూతల, తను పదవులకే అలంకారం, ఆడపడుచులకే మణిహారం, క్రమశిక్షణ కలిగిన చమత్కారం, అందరిలో కలిసిపోయే బంగారం మన పటోళ్ల రూపారెడ్డి. కుటుంబాన్ని ఒక కన్నుగా, తన ప్రాంత ప్రజలను మరో కన్నుగా, నీతి నిజాయితీ గల కలియుగ అన్నపూర్ణ మన రూపారెడ్డి గారు. కళలయందు ఎన్నో విలయాల విపత్తులలో సహాయ సహకారాలు అందించారు. పేదల ప్రేమ పలకరింపులే పద్మశ్రీ బిరుదుగా, మణికొండ రాజేంద్రనగర్ ప్రజల దీవెనలే ఆ వార్డు రివార్డులుగా, సహాయంలోనే ఆత్మసంతృప్తి పొంది ఆ మాతృమూర్తి రూపారెడ్డి. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ఇలాంటి మహిళను గౌరవించుకోవడం, అది రూపారెడ్డి గారి గురించి చెప్పుకోవడం నిజంగా ఆ ఆదిపరాశక్తిని, ఆ మంచికి మారు పేరు, నిజాయితీ తన ముద్దు పేరు. నెక్నాంపూర్ పంచాయతీకి బాగా తెలిసిన పేరు. టీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారికి నచ్చిన పేరు కుంభకర్ల ధనరాజన్న గారు. వెంకటస్వామి దేవమ్మల వరపుత్రుడు. తండ్రి రాజకీయ వారసత్వానికి వన్నె తెచ్చిన మునగాడు. ప్రతి గడప గడపకు ఇష్టమైనవాడు. ఏ సహాయం కావాలన్నా, ఏ సమస్య వచ్చినా ధనరాజన్నా అని అంటే చాలు నేనున్నా అనేవాడు. ఒక సంబరం చెయ్యాలన్నా, జనాన్ని కలుపుకొని వెళ్లాలన్నా నెక్కాంపూర్ ప్రజలకు గుర్తుకొచ్చే మొదటి పేరు ధన్రాజ్. జనం మధ్యలో ఉంటూ ప్రజల అవసరాలు తెలుసుకుంటూ అటు పార్టీకి ఇటు ప్రజలకు మధ్య వినయ విధేయతలు కలిగిన సేవామూర్తి ధన్రాజ్ గారు. మన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారి ఆశీర్వాదాలతో, నెక్నాంపూర్ దేవుళ్ల ప్రజల అండదండలతో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను గడప గడపకు చేర్చిన ఘనత ధన్రాజ్ గారిదే. ధన్రాజ్ అన్న పేరులోనే ధనముంది, రాజ్ అన్న పేరులోనే రాజ్యసం ఉంది, ఇచ్చిన మాటకు కట్టుబడే గుణం ఉంది. అన్నింటికన్నా మించి నీతి నిజాయితీ రక్తంలో ఉంది.
కులం మతాలు ఒకటే అనే మానవత్వం, భాషా భేదాలు చూడని దైవత్వం. అందరినీ కలుపుకుపోయే సహజత్వం, సంద్రమంత ధైర్యం ఉన్న సింహరాజ్ మన ధన్రాజ్. ఇలాంటి మంచి మనసున్న నాయకుడు ఉండటం నెక్నాంపూర్ వాసుల అదృష్టం. ఈ ప్రాంత ప్రజలకు తన సేవలందించడం ధన్రాజ్ గారు పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం. ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాలని, ఆ దేవుని ఆశీస్సులతో పాటు ప్రజల అండతో పాటు ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ఆడపడుచుల ఆశీర్వాదాలు మెండుగా ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. Thank you.